హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నోటిఫికేషన్ అయితే మనకు ఆఫీషియల్ ఎస్బీఐ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ క్రోమ్లో ఎస్బీఐ కెరీర్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇలా ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. కరెంట్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తానే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మాకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ డేట్స్ అయితే ఈ రోజు నుంచి 31st ఆగస్ట్ వరకు ఇచ్చారు. సో 31st ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. నెక్స్ట్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే ఈసారి 0 వేకెన్సీస్, అసలు వేకెన్సీసే లేవు ఈసారి మనకు. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ బెంగళూరు, కర్ణాటకకి అయితే 760 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ భువనేశ్వర్కి 1100 వేకెన్సీస్ ఇచ్చారు. చెన్నై, తమిళనాడుకి 1400 వేకెన్సీస్ ఇచ్చారు. నెక్స్ట్ హైదరాబాద్, తెలంగాణకు 260 వేకెన్సీస్ ఇచ్చారు. మనం ఎక్కువగా అప్లై చేసేది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో మన ఏపీకి అయితే సార్ వేకెన్సీస్ లేవు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టేట్ వైజ్ వేకెన్సీస్. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 years నుంచి 28 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూపించిన విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఇది. ఇంగ్లీష్ 30 questions ఉంటాయి, 30 marks. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions, 35 marks. రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks. 20 minutes టైం ఉంటుంది ఈచ్ సెక్షన్కి. టోటల్గా 1 hour. మనకి ఎస్బీఐలో ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండవు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఎస్బీఐ ఎగ్జామ్స్లో. ఆ తర్వాత ఇది మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 questions వస్తాయి, 50 marks, 35 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ 40 questions, 40 marks, 35 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 questions, 50 marks, 45 minutes టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 questions, 60 marks, 45 minutes అయితే టైం ఉంటుంది. టోటల్గా 190 questions, 200 marks, 2 hours 40 minutes అయితే టైం ఉంటుంది. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు మన ఓన్ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో అప్లై చేస్తే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఎల్ఎల్పిటి టెస్ట్. అది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. సో అకార్డింగ్ టు దట్ అప్లై విచ్ స్టేట్ యూ వాంట్. ఇది మనకు ఎల్ఎల్పిటి టెస్ట్కి సంబంధించి ప్యాటర్న్. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 750 rupees అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల అయితే ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటకలో బెంగళూరు, బెల్గావి, కల్బుర్గి, హుబ్లీ, ధార్వాడ, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడిపి అయితే ఉంది. ఆ తర్వాత తమిళనాడులో ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి తమిళనాడు అప్లై చేసేవాళ్ళు. నెక్స్ట్ తెలంగాణ, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్బీఐ క్లర్క్ రెగ్యులర్ నోటిఫికేషన్. అండ్ అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ వెబ్సైట్లోనే ఉంటుంది. అప్లై పైన ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇలా మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నోటిఫికేషన్. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.